శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం లెవెల్ 2 కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్గనాన్లో ఎపిసోడ్ 45 పార్ట్ 1 థియరీ ఆఫ్ పొటెన్సీ అంటే డైనమిక్ యాక్షన్ గురించి లోతుగా అధ్యయనం చేయబోతున్నాం. నమస్కారమండి. ఖచ్చితంగా ఈనాటి మన టాపిక్ చాలా ఆసక్తికరమైనది. అవును, ఉత్సాహంగా మునుపటి ఎపిసోడ్ 44 పార్ట్ 2లో మనం నేర్చుకున్న అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈ లోతైన అధ్యయనాన్ని ప్రారంభిద్దామనుకుంటున్నారు. అందులో మనం ముఖ్యంగా డైల్యూషన్, సకషన్ మరియు పొటెంటైజేషన్ ప్రాసెస్ గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నాం. రైట్. ఆ ప్రాసెస్ అంతా చూశాక ఎవరికైనా సరే కొన్ని బేసిక్ డౌట్స్ రావడం సహజం. ఎగ్జాక్ట్లీ. అందుకే నా మధ్యలో కూడా సడన్గా ఒక పెద్ద ప్రశ్న మెదిలింది. ఈ పొటెన్సీ ఎలా పనిచేస్తుంది? అసలు భౌతికంగా ఏమీ లేనప్పుడు ఈ డైనమిక్ యాక్షన్ అంటే ఏమిటి? సరే, దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ప్రశాంతంగా ఆలోచిస్తే ఈనాటి మన అధ్యయనం యొక్క ప్రధాన లక్ష్యం ఇదే. థియరీ ఆఫ్ పొటెన్సీ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం. ముఖ్యంగా ఇందులో మనం డైనమిక్ యాక్షన్ అంటే ఏంటి, పొటెన్సీ అసలు మీనింగ్ ఏంటి, మరియు మన ప్రాణశక్తి అంటే వైటల్ ఫోర్స్తో ఇవి ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అనేది తెలుసుకోబోతున్నాం. ఓకే, ముందుగా పొటెన్సీ అనే పదాన్ని విశ్లేషిద్దాం. ఒక సామాన్యుడిలా ఆలోచిస్తే పొటెన్సీ అంటే అందులో ఉన్న మందు పరిమాణం అంటే ఫిజికల్ క్వాంటిటీ అనుకుంటాం కదా. ఇక్కడే మనం మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. పొటెన్సీ అంటే మందు యొక్క భౌతిక పరిమాణం కానే కాదు, అది ఆ మందు యొక్క డైనమిక్ స్ట్రెంగ్త్ అంటే గతిశీల శక్తి. ఒక్క నిమిషం. అంటే ఒక మందులో మందు పదార్థం ఏమాత్రం కనిపించకపోయినా అది పనిచేస్తుందా? భౌతికంగా ఏమీ లేనప్పుడు అది ఎలా పనిచేస్తుంది? ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పొటెన్సీ అనేది ఒక ఎనర్జెటిక్ లెవెల్. అది భౌతికమైన ద్రవ్యం కాదు, కేవలం శక్తి. మన సోర్స్లో స్పష్టంగా చెప్పినట్లుగా దీన్ని మనం అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినా కూడా ఈ మందుల ఆనవాళ్లు దొరకవు. నిజంగానా? మైక్రోస్కోప్కి కూడా దొరకవా? అవునండి, దొరకవు. ఎందుకంటే పొటెంటైజేషన్ ప్రాసెస్ ద్వారా ఆ మందులోని భౌతిక పదార్థం పూర్తిగా శక్తిగా అంటే ఒక డైనమిక్ ఎనర్జీగా మారిపోతుంది. వావ్! అయితే ఈ అదృశ్యమైన శక్తి భావన గురించి డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారు తాను రాసిన ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లో అసలు ఎలా వివరించారో తెలుసుకోవాలని ఉంది. తప్పకుండా. ఆర్గనాన్లోని ముఖ్యమైన ఎఫోరిజమ్స్ ఆధారంగా దీన్ని మనం విశ్లేషించవచ్చు. ఉదాహరణకు ఎఫోరిజం 3 చూసుకుంటే, ఓకే, ఒక వైద్యుడికి వ్యాధిని ఏది నయం చేస్తుంది అంటే వాట్ ఈస్ క్యూరేటివ్ అన్న దానిపై ముందు పూర్తి అవగాహన ఉండాలని హానిమన్ గారు చెప్పారు. అంటే నయం చేసేది భౌతిక పదార్థం కాదు అని గ్రహించటం అన్నమాట. రైట్. ఆ తరువాత ఎఫోరిజం 9లో వైటల్ ఫోర్స్ గురించి చెప్పారు, అంటే జీవశక్తి లేదా ప్రాణశక్తి. అవును. ఈ ప్రాణశక్తే మన శరీరాన్ని అంతా ఒక సమన్వయంగా ఆదర్శవంతంగా ఉంచుతుంది అని ఆయన స్పష్టం చేశారు. అంటే కణాలను నడిపించే కరెంటు లాంటిదన్నమాట. మరి ఎఫోరిజం 11లో ఏమి చెప్పారు? కరే అసలైన పాయింట్ ఉంది. డిసీజ్ అంటే వ్యాధి అనేది కేవలం మన కణాలకు లేదా అవయవాలకు వచ్చిన జబ్బు కాదు. మరేంటి? అది ప్రాణశక్తిలో వచ్చిన ఒక డైనమిక్ డిస్టర్బెన్స్ అంటే శక్తిపరమైన అసమతుల్యత. వావ్! అంటే మూలం ఎప్పుడూ ప్రాణశక్తిలోనే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే ఎఫోరిజం 269లో పొటెంటైజేషన్ ద్వారా ఒక భౌతిక పదార్థం డైనమిక్ మెడిసిన్గా ఎలా తయారవుతుందో ఆయన అద్భుతంగా వివరించారు. ఓకే. దీన్ని అర్థం చేసుకోవడానికి ఎఫోరిజం 11లోనే ఒక చక్కటి ఉదాహరణను కూడా ఇచ్చారు. ఏంటది? చూడండి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు కదా, అలాగే మహాసముద్రాలలో అలలు ఎగసిపడుతున్నాయి. అవును. ఆ రెండింటి మధ్య కంటికి కనిపించే భౌతికమైన తాడేమైనా ఉందా? లేదు కదా, కేవలం గ్రావిటీ. రైట్. అలాగే ఒక అయస్కాంతం అంటే మ్యాగ్నెట్ ఇనుమును ఆకర్షించడం చూడండి, అదంతా భౌతికంగా కంటికి కనిపించని శక్తి వల్లే జరుగుతుంది కదా. అవును, ఆ డైనమిక్ ఫోర్స్ వల్లే.
అచ్చమలాగే మన హోమియోపతి మందు కూడా ఎలాంటి భౌతిక స్పర్శ లేకుండానే డైనమిక్గా పనిచేస్తుంది. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ హోమియోపతిక్ మెడిసిన్ అనేది డైనమిక్ లెవెల్లో అసలు ఎలా పనిచేస్తుంది? అంటే అది మన వైటల్ ఫోర్స్ని ఎలా స్టిమ్యులేట్ చేస్తుంది అంటారు? దీన్ని మనమొక స్పష్టమైన చైన్ రియాక్షన్ లాగా అర్థం చేసుకోవాలి. అదెలాగంటే మెడిసిన్ నుండి వైటల్ ఫోర్స్కి, వైటల్ ఫోర్స్ నుండి రెస్పాన్స్కి, ఆ రెస్పాన్స్ నుండి క్యూర్కి. కొంచెం విడమర్చి చెప్తారా? తప్పకుండా. వ్యాధి అనేది మన జీవశక్తిపై ఒక నెగటివ్ ఎనర్జీ చేసే దాడి. అప్పుడు ఆ జీవశక్తి ఇబ్బంది పడుతూ తన బాధను కొన్ని లక్షణాల రూపంలో బయటకు చూపిస్తుంది. అంటే జ్వరం, నొప్పి ఇలాంటివన్నమాట. రైట్. అంటే లోపల ఉన్న డిస్టర్బెన్స్ బయటకు కనిపిస్తోందంటారు. అవును. అప్పుడు మనం హోమియోపతి మందు ఇస్తాం. ఈ మందు ఏం చేస్తుందంటే సరిగ్గా అదే లక్షణాలతో కూడిన కాని కొంచెం బలమైన ఆర్టిఫిషియల్ డిజీజ్ని, అంటే ఒక కృత్రిమ వ్యాధిని ఆ శక్తి స్థాయిలలోనే సృష్టిస్తుంది. ఓహో, అంటే నేచురల్ వ్యాధి కంటే ఈ మందు సృష్టించే కృత్రిమ వ్యాధి కొంచెం బలంగా ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మన వైటల్ ఫోర్స్ ఉలిక్కిపడి లేస్తుంది. ఓహో, నాలో ఇప్పటికే ఉన్న శత్రువు కంటే బలమైన కొత్త శత్రువు ప్రవేశించాడు అని గ్రహిస్తుంది. వెంటనే తన శక్తిని మొత్తం కూడదీసుకుని ఆ కొత్త కృత్రిమ వ్యాధిపై పోరాడుతుంది. ఆ క్రమంలో ఎప్పటినుంచో నక్కియున్న పాత వ్యాధిని కూడా మూలాలతో సహా శాశ్వతంగా తరిమేస్తుంది. మందు అనేది భౌతికంగా లేదు కాబట్టి దానికి ప్రాణం లేదు, అదొక ఫేక్ అలారం మాత్రమే. కాబట్టి కొద్దిసేపటికి దానంతట అదే మాయమైపోతుంది. వావ్, ఎంత అద్భుతమైన మెకానిజం అండి ఇది! అంటే మందు నేరుగా రోగాన్ని చంపదు, మనలోని జీవశక్తి నిద్రలేపి దాని ద్వారా రోగాన్ని తరిమికొడుతుందన్నమాట. ఖచ్చితంగా. ఎంత అద్భుతంగా చెప్పారో! అయితే ఇక్కడ నాకింకో అనుమానం. బయట చాలామందికున్న సాధారణ అపోహ ఏమిటంటే ఎక్కువ డైల్యూట్ చేస్తే, అంటే ఎక్కువ నీళ్లు కలిపితే మందు వీకైపోతుంది కదా అని. అది అక్షరాలా తప్పండి. తప్పంటారా? అవును. ఇక్కడ నిజమేమిటంటే మనం భౌతికంగా మందును తగ్గిస్తున్న కొద్దీ దాని గతిశీల శక్తి పెరుగుతుంది. అంటే పొటెన్సీ పెరిగే కొద్దీ దాని పవర్ పెరుగుతుంది. దీన్ని మనం విశాల దృక్పథంతో గమనిస్తే ఎప్పుడు ఏ పొటెన్సీ వాడాలి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎలాగంటారు? హయ్యర్ పొటెన్సీ వాడితే అది డీపర్ యాక్షన్ ఇస్తుంది, అంటే చాలా లోతైన పనితీరు అన్నమాట. అదే లోయర్ పొటెన్సీ అయితే సూపర్ఫిషియల్ యాక్షన్, అంటే పై పనితీరును ఇస్తుంది. ఓకే, దీన్ని క్లినిక్లో ఎలా వాడతారో కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో చెప్పగలరా? తప్పకుండా. మన సోర్స్ ఆధారంగా 2 ఉదాహరణలు చూద్దాం. మొదటి ఉదాహరణ ఒక స్కిన్ డిసీజ్, అంటే చర్మ సమస్య. రైట్. ఇది భౌతికమైన లేదా ఉపరితలానికి సంబంధించిన సమస్య కదా. దీనికి మనం లో పొటెన్సీ వాడితే అది సర్ఫేస్ లెవెల్లో చక్కగా పనిచేస్తుంది. కానీ అదే స్కిన్ డిసీజ్ చాలా ఏళ్లుగా లోతుగా పాతుకుపోయి ఉంటే అప్పుడు హై పొటెన్సీ వాడాలా? అవును. అప్పుడు ఖచ్చితంగా హై పొటెన్సీ వాడితేనే అది లోపలికి వెళ్ళి మూలాలను నయం చేస్తుంది, అంటే డీపర్ క్యూర్ ఇస్తుంది. వండర్ఫుల్. మరి రెండవ ఉదాహరణ? రెండవది మానసిక లేదా భావోద్వేగ లక్షణాలు, అంటే మెంటల్ సిమ్టమ్స్. వీటికి తప్పనిసరిగా మీడియం లేదా హై పొటెన్సీ అవసరం. ఎందుకని? మనసుకంతా హై పవర్ ఎందుకు? ఎందుకంటే మనసు అనేది మన శరీరంలో అత్యంత లోతైన శక్తిస్థానం. అది భౌతికమైనది కాదు కదా. ఆ లోతైన స్థాయికి చేరుకోవాలంటే మందుకి కూడా అంతే హై పవర్, అంటే హై పొటెన్సీ ఉండాలి. అంటే దీని అర్థమేమిటంట? అల్లోపతి మరియు హోమియోపతి మధ్య ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఇదేనా? ఖచ్చితంగా. అల్లోపతి విధానమంతా మెటీరియల్ యాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే భౌతికమైన రసాయన చర్యలు. వాళ్ళు మానవ శరీరాన్ని ఒక రసాయన యంత్రంలా చూస్తారు. అంటే వాళ్ళు కెమికల్స్ వాడి నేరుగా క్రిములను చంపడానికి చూస్తారు కదా. రైట్. బ్యాక్టీరియా ఉంటే చంపేయి, నొప్పి ఉంటే నరం కదలకుండా బ్లాక్ చెయ్యి. ఇది వాళ్ల విధానం. దానివల్ల ఏమవుతుంది? వ్యాధి లక్షణాలు కేవలం లోపలికి నెట్టబడతాయి, అణిచివేయబడతాయి. దాన్నే సప్రెషన్ అంటాం. నిజమే. కాని హోమియోపతి పూర్తిగా భిన్నం. ఇది డైనమిక్ యాక్షన్, అంటే శక్తిపరమైన చర్య. అవును. మనం రోగాన్ని చంపము. ఇది వ్యాధిని అణిచివెయ్యదు. కేవలం మన ప్రాణశక్తిని ప్రేరేపిస్తుంది, అంటే స్టిమ్యులేషన్ చేస్తుంది. ఆ ప్రాణశక్తే స్వయంగా రోగాన్ని సమూలంగా బయటకు పంపించేస్తుంది. నిజంగా ఇదొక అద్భుతమైన కాన్సెప్ట్. హానిమాన్ గారు ఆ కాలంలోనే ఇంత గొప్పగా ఆలోచించడం గ్రేట్. అయితే
మన ఈ అధ్యయనాన్ని ముగించే ముందు ఒక ఆఖరి ప్రశ్న. ఈ డైనమిక్ యాక్షన్ గురించి ఇంత లోతైన అధ్యయనం చేయడం ఒక డాక్టర్కి క్లినికల్గా ఎందుకు ముఖ్యం అంటారు? చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఒక రోగి వచ్చినప్పుడు సరైన పొటెన్సీ ఎంపిక చేయడం అంటే పొటెన్సీ సెలెక్షన్లో ఈ జ్ఞానం కావాలి. రైట్. అలాగే మందు ఇచ్చిన తర్వాత రోగిలో వచ్చే మార్పులు అంటే రెమిడీ రియాక్షన్ని గమనించడానికి కూడా ఈ డైనమిక్ యాక్షన్ ఎలా పని చేస్తోందో తెలియాలి. ఫాలోఅప్కి కూడా ఇది అవసరమే కదా? ఖచ్చితంగా. తదుపరి ఫాలోఅప్ ఎలా నిర్ణయించుకోవాలి, ఇంకో డోస్ ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ ఈ డైనమిక్ యాక్షన్ మీద పూర్తి అవగాహన ఉంటేనే సాధ్యమవుతాయి. పర్ఫెక్ట్. సో ఈరోజు మన ఈ లోతైన అధ్యయనంలో చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. ముఖ్యంగా పొటెన్సీ కాన్సెప్ట్ మీనింగ్ ఏమిటి, డైనమిక్ యాక్షన్ ఎలా జరుగుతుంది, మరియు అది మన వైటల్ ఫోర్స్తో అంటే ప్రాణశక్తితో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేది వివరంగా చూశాం. అవునండి. నిజం చెప్పాలంటే మనం ఈరోజు మాట్లాడుకున్న ఈ డైనమిక్ యాక్షన్ అనేది హోమియోపతి యొక్క ప్రాణం. ఖచ్చితంగా. ఈరోజు మనం పొటెన్సీ కాన్సెప్ట్ మరియు డైనమిక్ యాక్షన్ గురించి ఒక స్పష్టత తెచ్చుకున్నాము. తదుపరి ఎపిసోడ్స్ అయినా ఎపిసోడ్ 45 పార్ట్ 2 థియరీ ఆఫ్ పొటెన్సీ అప్లికేషన్ మరియు ఎపిసోడ్ 45A పోసాలజీ అంటే అఫోరిజం 246 గురించి. వీటిలో ఈ కాన్సెప్ట్స్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో నేర్చుకుందాం. తప్పకుండా. అయితే ముగించే ముందు వినేవారికి ఒక చిన్న ఆలోచనను వదిలివెళుతున్నాను. చెప్పండి. శరీరంలోని అదృశ్యమైన ఆ జీవశక్తి ఒక మందు శక్తితో ఎలా మాట్లాడుతుందో ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. అయితే ఒక్కసారి ఊహించండి, ఒకే సమయంలో 2-3 మందులు కలిపి శరీరంలోకిస్తే మన ప్రాణశక్తి ఎంత గందరగోళానికి గురవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఏ మందుకు రియాక్ట్ అవ్వాలో తెలియక అది ఎంత కన్ఫ్యూజ్ అవుతుందో ఆలోచించండి. దాని గురించే మనం ముందు తెలుసుకోబోతున్నాం. వావ్! నిజంగా ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమే. సరే, ఇక సెలవు తీసుకుందాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.